హాయ్ అండి. ఇది వించెస్య ఛానల్. నిన్న మ్యాంగో మేళా నుంచి మామిడికాయలు తీసుకొచ్చానని చెప్పాను కదండి, అవి ఇవేనండి. చూడండి, మొత్తం ఒక 10 కేజీలు మామిడికాయలు తీసుకురావడం జరిగింది. అందులో 4-5 రకాలు మామిడికాయలు కొనడం అనేది జరిగిందండి. అలాగే వాటి యొక్క రేట్లు, వాటి యొక్క రుచి, అవి ఎన్ని కేజీలు తీసుకున్నాను అనేవి మొత్తం మీకు ఇందులో వివరంగా చెప్తాను. చూడండి, కాయలు ఇప్పుడు ఫస్ట్ సీజన్ కాబట్టి, ఫస్ట్ వస్తున్న మామిడికాయలు కాబట్టి నేను పండువే తీసుకున్నాను. ఎందుకంటే పండువి తీసుకుంటేనే పులుపు లేకుండా తీపిదనంతో ఉంటాయి. కొంచెం దూరగా ఉన్నవి తీసుకుంటే పులుపుగా ఉంటాయండి. అందుకని నేను చూసి ఏవి ఫ్రెష్గా ఉన్నాయో చూసి, తీపిగా ఉంటాయో ఉండవనేది నేను చూసుకుంటూ కొనడం అనేది జరిగింది. ఈ కాయలు మీకు చూపిస్తున్నవి కొబ్బరి మామిడికాయలు అంటారండి. అంటే మనం ఆంధ్రాలో పచ్చికాయలు స్టార్టింగ్లో వస్తాయండి, పెద్ద పెద్దగా లావుగా వస్తాయి. ఆ కాయలు ఇప్పుడు పండినవి ఇక్కడ మాకు అమ్మడం జరిగింది. సో పండిన కాయలు అయితే తియ్యగా ఉంటాయండి. అలాగే ఇవి మల్లికా మ్యాంగోస్ అండి. ఈ మల్లికా మ్యాంగోస్ అనేవి చాలా దగ్గరగా రసాల మాదిరిగానే ఉంటుంది, పొడుగ్గా. కానీ ఇవి కట్ చేసుకు తినే కాయలండి. చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఇంకా షుగర్ పెరుగుతాం మాత్రం గ్యారెంటీ. ఇవి చూడండి, నేను పండు నుంచి దోరకాయలన్నీ వేసుకున్నాను. ఇవి 4.5 కేజీలండి. కేజీ 180 రూపాయలకి ఇక్కడ మాకు అమ్మడం జరిగింది. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో 4.5 కేజీలకి. మొత్తం ఇవన్నీ మల్లికా మ్యాంగోసేనండి. చాలా బాగుంటుంది. టెంకి చాలా చిన్నగా పలచగా ఉంటుంది, గుజ్జు ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ కాయి. ఇప్పుడు ఇవి మీకు చూపిస్తున్నవి నేను కొబ్బరి మామిడికాయలండి. కొబ్బరి మామిడికాయలు 2.5 కేజీలు తీసుకున్నాను. చూడండి, ప్రతి కాయ చక్కగా పండిపోయి ఉంది, నిగనిగలాడుతూ ఉంది కాయి. ఈ కాయ కూడా చాలా స్వీట్ వస్తుందండి. పచ్చిది కొంచెం పులుపుతోటి తీపితోటి కలిపి జామకాయకి దగ్గర టేస్ట్ లాగా ఉంటుంది. కానీ ఇప్పుడు పండిన తర్వాత ఇవి తింటే ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. బంగినపల్లి కన్నా కూడా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇవి మేము 2.5 కేజీలు తీసుకున్నాము. చాలా పెద్ద సైజ్ అండి కాయలు కూడా. ఇవి మాకు 180 రూపాయలకి ఇచ్చాడండి. 2.5 కేజీలు మాకు వచ్చిన మొత్తం కలిపి 6 కాయలేనండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీకు నేను చూపించేది బాదం మామిడి అంటండి. నేను ఇది ఫస్ట్ టైం తీసుకుంటున్నాను, అందుకనే నేను 1 కేజీ తీసుకున్నాను. ఈ 4 కాయలు కేజీ తూగినాయి. ఈ కేజీ వచ్చేసి 250 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడున్న దొరికే ఈ మామిడికాయలన్నిటిలోనూ ఈ కాయ చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పారు. అందుకని ఒకసారి చెక్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ కాయలు తీసుకోవడం జరిగింది. ఇవి కొంచెం చిన్న సైజుగా ఉంటాయి, కానీ కండగా ఉన్నాయండి ఇవి కూడాను. చూస్తానికి చిన్న సైజు అంటే మీడియం సైజు ఉన్నాయి. కాయ దగ్గరగా కొబ్బరి మామిడికాయలు పోలి ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా. ఈ కాయ మొత్తం కండతోనే ఉంటుంది. దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది కోసి మీకు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ బాదం మామిడికాయలు 4 అంటే 4 వచ్చినాయండి. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న ఈ కాయ ఏ కాయ అనేది నాకు పేరు తెలియదండి. కానీ అతను అన్ని మ్యాంగోస్ కొన్నందుకు గాను ఇది మాకు ఒకటి కొసరగా ఇచ్చాడు, అదే గిఫ్ట్గా ఇచ్చాడు. దీని పేరైతే నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. ఇది 1 కాయ మాత్రమే వచ్చింది మాకు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, ఇది చిలక ముక్కు మ్యాంగో లాగా ఉంది. ఇది చిలక ముక్కు అంటే చిలక ముక్కులాగా ఉంటుంది కాయ. ఇవి చాలా ఏమంటారు, గోల్డెన్ కలర్లో ఉన్నాయి పండినవి. ఇవి ఒక 4 కాయలు అయితే తీసుకున్నాను. వీటి రుచి కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. దానికి ముక్కు చూసారా ఎలా ఉందో, చిలక ముక్కులాగా ఉంటుంది. కాయ అంతా ఈ సైజులోనే ఉంటుందండి. ఇంకొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయి. మాకు ఈ సైజులో దొరికినాయి. ఇప్పుడు ఇవి మీకు చూపిస్తున్నవి బంగినపల్లి మామిడికాయలండి. ఈ బంగినపల్లి ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి దీని టేస్టు. ఇవి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాదులో బంగినపల్లి మామిడి పండు అంటే మ్యాంగో మీద చిన్న నల్లటి చుక్కలతోటి పెద్ద సైజు తోటి గోల్డెన్ కలర్లో ఉంటాయండి.
అవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఉలపాడు బంగినపల్లి, నూజివీడు బంగినపల్లి ఇలా దొరుకుతుంటాయి. ఇక్కడ మాకైతే ఆ పేర్లు అయితే దొరకవు, కానీ అన్నీ బంగినపల్లి మామిడికాయలు ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. అందులో నేను చిన్నవి అంటే మీడియం సైజువి, పెద్దవి కలిపి తీసుకున్నాను. ఇది ఒక 4.5 కేజీలు తీసుకున్నాను. ఇవి మాకు 150 రూపాయలకి ఇచ్చారండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇన్ని కేజీలు 10 కేజీలు కొన్నందుకు గాను మనకు వచ్చి ఒక 2 కాయలు గిఫ్ట్ ఇచ్చారు. ఇందాక ఒక కాయ గిఫ్ట్ ఇచ్చారు, దాని పేరేంటో చెప్పమన్నాను కదా. అలాగే ఆయన దగ్గర ఒకటే రసం ఉంది, పెద్ద రసం. ఆ ఒక్క రసం కూడా మాకు గిఫ్ట్ కింద ఇచ్చేసారు. ఇదిగోండి, ఇది రసం అనమాట. ఇవేమో బంగినపల్లి, ఇందాక చూపించింది రసం. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి.